మిథున రాశి వాళ్ళకు ఈ మాసం జన్మంలోకి 15వ తారీఖు నుంచి రవిగ్రహం వస్తూ ఉంది. జన్మంలో ఉన్నటువంటి బుధగ్రహము ద్వితీయంలోకి వెళ్తా ఉంది. జన్మంలో ఉన్నటువంటి శుక్రగ్రహము ద్వితీయంలోకి వెళ్తా ఉంది. జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహము ద్వితీయంలోకి వెళ్తా ఉంది. అదేవిధంగా లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు వ్యయస్థానంలోకి వస్తున్నాడు. 10వ స్థానంలో శనేశ్వరుడు, 9వ స్థానంలో రాహువు, 3వ స్థానంలో కేతువు సంచరిస్తున్నారు. ఇలా చూస్తే రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు ద్వితీయంలోకి రావడము, పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయంలోకి రావడము, అదేవిధంగా సప్తమాధిపతి దశమాధిపతి అయిన గురువు ద్వితీయంలోకి రావడము విశేషమైనటువంటి శుభ ఫలితాలు. 3 శుభగ్రహాలు, నైసర్గిక శుభగ్రహాలు ద్వితీయంలోకి రావడము ధనపరమైనటువంటి అభివృద్ధి విశేషంగా వీళ్ళకి వస్తూ ఉందని మాత్రం చెప్పవచ్చు. అదేవిధంగా లాభాధిపతి అయిన కుజుడు వ్యయంలోకి వస్తున్నాడు. అంటే లాభాధిపతి అంటే మీకు అన్ని విషయాలు లాభం. వ్యయంలోకి వస్తున్నాడు అంటే మీకు లాభాలతో పాటు ద్వితీయంలో ఉన్న గ్రహాల వల్ల లాభంతో పాటు వ్యయంలోకి వస్తున్న కుజుడు వల్ల ఖర్చులు ఉంటాయి. ఏ చెట్టుగా గాలి ఉన్నట్లు మీకు వచ్చిన ఆదాయానికి తగిన ఖర్చు కూడా మీకు సూచిస్తూ ఉంది. అదేవిధంగా అష్టమాధిపతి అయినటువంటి భాగ్యాధిపతి అయిన శనేశ్వరుడు దశమంలో ఉన్నాడు, అంటే వృత్తి స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానం అంటే మీకు దుస్థానము, భాగ్యస్థానం అంటే అదృష్టము. కాబట్టి కష్టము ఉంటుంది, దాని ఫలితము ఉంటుంది, ఆదాయము ఉంటుంది, ఖర్చు ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు చాలా సంతృప్తి పడవచ్చు. ఎందుకంటే గమన కూర్చొని అన్ని రావాలని మాత్రం ఆలోచించడం లేదని అర్థం ఇక్కడ. కాబట్టి కుజుడు 12వ స్థానంలో అంటే నిద్రాభంగం ఉంటుంది. నిద్రలో కూడా ఆలోచిస్తూ ఉంటారు, నిద్రలో కూడా ఆవేశం వస్తూ ఉంటుంది. కుజుడు అంటే ఆవేశం కాబట్టి. 3వ ఇంట్లో కేతు జనరల్గానే అందరికీ 3వ ఇంట్లో కేతు మంచివాడే. 9వ ఇంట్లో రాహువు తండ్రి లేని వాళ్ళకు మంచిది, తండ్రి ఉన్న వాళ్ళకు తండ్రికి నలత. కాబట్టి రాహువు 9వ ఇంట్లో ఉన్నప్పుడు పితృదోషంగా చెప్పబడుతుంది. కాబట్టి అమావాస్య, మకా నక్షత్రం లాంటి రోజుల్లో పితృపరిహారం చేసుకోవడం మంచిది. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు చేయకూడదు, తల్లిదండ్రులు లేని వాళ్ళు మాత్రం చేయాలి. మరి తల్లిదండ్రులు ఉన్నా మా తల్లిదండ్రులు చేయలేకపోతారు, వాళ్ళ వల్ల కావడం లేదు, శరీరం సహకరించదు, వయసు సహకరించదు అంటే అమావాస్య రోజు, మకా నక్షత్రం రోజు పితృదేవతలను తలుచుకుని ఏదైనా అన్నదానం చేస్తే మంచిది. గోశాలకు వెళ్ళి గోవులకు వాటి ఫుడ్కో, వాటి మెడిసిన్కో, వాటి కుటీరాలకు, వాటి సంక్షేమానికి ఏదో రకంగా ఎంతో కొంత మీ వల్లైనంత సేవ చేయడం మంచిది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయము. అదేవిధంగా మీకు ఈ మిథున రాశి వాళ్ళకు జనరల్గానే వీళ్ళు స్థిర స్వభావం లేని వాళ్ళు. కాబట్టి స్థిర స్వభావం అంటే మీ మిథునం దుస్వభావము. అవసరానికి తగినట్లు నిర్ణయం తీసుకోగలిగే సమర్థత వీళ్ళకు ఉంటుంది. మొండితనం ఉండదు. ఏ సందర్భానికి ఎలా ఉండాలో అలా ఉండగలిగే విధంగా మారుతారు. కొన్ని రాసుల వాళ్ళు సందర్భానికి తగినట్టు మారలేరు. ఎందుకంటే స్థిర రాసుల వాళ్ళు ముఖ్యంగా వృషభము, సింహము, అదేవిధంగా వృశ్చికం, ఇలా స్థిర రాసుల వాళ్ళు మారలేరు. కాబట్టి వీళ్ళైతే మారగలుగుతారు. కాబట్టి సందర్భానుసారంగా మీరు పోగలుగుతారు. కాబట్టి శుభగ్రహాలు ఎక్కువగా ద్వితీయ స్థానాన్ని ఎక్కువగా శాసిస్తున్నాయి. కాబట్టి ధనపరమైనటువంటి ఆదాయం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. రాశ్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. కుటుంబంలో శుభవార్తలు, ధన, వస్త్ర, వాహన లాభాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ద్వితీయంలో ఉండడం చతుర్థానికి లాభం ఉన్నాడు. కాబట్టి చతుర్థ భావం యొక్క ఫలితాలు కూడా లాభకరంగా ఉంటాయని అర్థము. ఎప్పుడు కూడా ఒక భావానికి దుస్థానంలో గ్రహాలు వచ్చినప్పుడు శుభగ్రహమైనా కానీ శుభ ఫలితాన్ని తగ్గిస్తుంది, దుస్థానం కాబట్టి. ఇక్కడ చతుర్థాధిపతి చతుర్థానికి లాభంలో ఉన్నాడు, రాశ్యాధిపతి రాశ్యానికి ద్వితీయంలో ఉన్నాడు. కాబట్టి ధనపరమైనటువంటి, గృహపరమైనటువంటి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఫలితాలు మిథున రాశి వాళ్ళు చూస్తారని ఎటువంటి సందేహం లేదు. వీళ్ళు చేసుకోవాల్సిన ఆరాధనల రీత్యా చూసుకుంటే 10వ ఇంట్లో ఉన్న శనేశ్వరుడికి నల్లని వస్త్రము, నువ్వులు దానం ఇవ్వచ్చు. బొగ్గులు, మన దోబిస్ అంటే బట్టల ఇస్త్రీ చేస్తుంటారు, అటువంటి వాళ్ళకి బొగ్గులు గిఫ్ట్గా ఇవ్వచ్చు. వాళ్ళైతే స్వీకరిస్తారు, దానికి వాళ్ళకి అవసరం కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతారు. అది కూడా ఒక విధమైన కర్మకార్యమే కాబట్టి
వాళ్ళు కర్మకార్యాలు చేస్తారు కాబట్టి, కర్మకారకుడు శని 10వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి చాలా మంచిది. అదేవిధంగా ఈ 9వ ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి గోసేవ కానీ అన్నదానం కానీ చేయొచ్చు. దుర్గారాధన చేస్తే మరీ మంచిది, కాలభైరవారం చేసినా ఇంకా మంచిది. మిగిలినవన్నీ కూడా వీళ్ళకు చాలా విశేషమైన శుభ ఫలితాలే సూచిస్తున్నాయి. గురువు 2వ ఇంట్లో ఉంటూ ఉచ్చస్థితి పొంది 10వ ఇంట్లో ఉన్నటువంటి శనేశ్వరుని చూడడం వల్ల కూడా వృత్తిలో అభివృద్ధి, మార్పులు, శుభకర్మ రీత్యా వీళ్ళకు సంతోషము. శుభకర్మ అంటే విందు వినోదాలు, పెండింగ్లు లాంటివి కూడా జరిగేదని ఇవన్నీ శుభకర్మలు అంటారు అన్నమాట. కాబట్టి చక్కగా వీళ్ళు ఈ పరిహారాలు చేసుకుంటూ వీళ్ళు ఉపయోగించుకోవాల్సిన రంగులు, వీళ్ళకి కలిసి వచ్చే రంగులు ఈ మాసం బేబీ రోజ్, బేబీ గ్రీన్ అంటే లేత గులాబీ, లేత పచ్చ రంగు లైట్ గ్రీన్ అంటారు. ఈ 2 రంగులు వీళ్ళు వాడుకోవచ్చు. అదేవిధంగా గ్రే రిలేటెడ్ కూడా వీళ్ళు తీసుకోవచ్చు. యాష్ కలర్ కూడా తీసుకోవచ్చు. సిల్వర్ కలర్ కూడా వీళ్ళకు కలిసి వస్తుంది. మెరూన్ కలర్ కలిసి వస్తుంది. కలిసి వచ్చే సంఖ్యలు 4, 5, 6 నంబర్లు వీళ్ళు ఫాలో కావచ్చు. నేను సంఖ్యాశాస్త్రం తక్కువే చెప్తాను, కానీ బుధ, శుక్ర, రాహుగ్రహాలకు సంబంధించిన నెంబర్లు వీళ్ళకు కలిసి వస్తాయి. ఈ సంఖ్యాశాస్త్రాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఈ నెంబర్లు ఫాలో కావచ్చు. కాబట్టి చక్కగా ఈ ఫలితాలను మీరు వినేసి వీటిని ఆచరించుకొని శుభ ఫలితాలు మరింత పొందుతారని ఆశిస్తున్నాను. శుభం.